హెడేక్ మైగ్రేన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకసారి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ఒకేలాగా ఉండదు. హెడేక్ మైగ్రేన్ అంటే అర్థమైంది కదా. హెడేక్ వేరు, మైగ్రేన్ వేరు. హెడేక్ కు సంబంధించి వచ్చిందని అంటే ఏంటంటే మన తలలో నొప్పి వచ్చేదాన్ని హెడేక్ అని అంటాం. అది తలలో ఏ పార్ట్ అయినా కావచ్చు. మైగ్రేన్ అనేది ఏంటంటే ఒక హెడేక్ లో డిఫరెంట్ టైప్ గా ఉంటుంది. అంటే దాని అర్థం మైగ్రేన్ చదువుకునే వాళ్ళకి చాలా మందికి తెలుస్తూ ఉంటాడు. యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మైగ్రేన్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ తీసుకుంటా ఉంటాడు. మైగ్రేన్ సర్టిఫికేట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు మైగ్రేట్ అవుతా ఉంటారు. కొన్ని సందర్భాలలో వింటా ఉంటాం. కొన్ని జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు మైగ్రేట్ అవుతా ఉంటాయి వెదర్ కండిషన్స్ ని బట్టి. కొంచెం హీట్ గా ఉంటే కూల్ కండిషన్స్ కి రావడం. సేమ్ అట్లనే మన హెడేక్ అనేది ఒక్క ప్లేస్ లో కాకుండా డిఫరెంట్ టైప్స్ లలో వస్తూ ఉంటాడు అన్నట్టు మైగ్రేన్ అనేది. అంటే హెడేక్ అనేది ఎప్పుడైతే డిఫరెంట్ ప్లేసులలో వచ్చే హెడేక్ ఏదైతే ఉంటుందో దాన్ని మైగ్రేన్ అని అంటాం మనం. మైగ్రేన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ అవుతా ఉంటాడు. ఎక్కడెక్కడ పెయిన్ వస్తుందంటే పొద్దున ఇక్కడ అంటారు, సాయంత్రం ఇక్కడ అంటారు, ఈవినింగ్ ఇక్కడ అంటారు, పడుకున్నాక ఇక్కడ అంటారు, డిఫరెంట్ ప్లేస్ చెప్తా ఉంటారు. దీంట్లో హెడేక్ రావడం అనేది వెరీ కామన్ ఇష్యూ. ఎప్పుడు ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు అది వెరీ చాలా సీరియస్ ఇష్యూగా కన్వర్ట్ అయింది. ఎందుకోసం అవుతా ఉంది అని అంటే హెడేక్ రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. ఏందది సైనస్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. సైనస్ కి సంబంధించిన ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ నోస్ దగ్గర కొంతమందికి ఉంటుంది. సైనస్ కి సంబంధించి వచ్చినప్పుడు ముక్కులో నుంచి ఫస్ట్ రావడం, ఈ ప్రాబ్లం అనేది ఫోర్ హెడ్ దగ్గర నుంచి బ్యాక్ హెడ్ దాకా మొత్తం ప్రాబ్లమ్ కన్వర్ట్ అవ్వడం. సో ఈ హెడ్ అంతా మొత్తం హెవీగా ఉండడం, ఏదో బరువులాగా ఉండడం, ఒక రాయి పెట్టినట్టుగా ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్ తో మీకు ఆల్రెడీ తెలిసిపోతా ఉంది. అక్కడ రెడ్డిష్ పార్ట్ ఉంది కదా సైనస్ కి సంబంధించి, ఆ పార్ట్లలో ఎక్కువగా మనకు రెడ్డిష్ గా ఉండి ఇన్ఫ్లమేషన్ లాగా ఉంటూ మనకి ఎక్కువ సివియర్ గా ఇబ్బంది కనబడతా ఉంటాడు. సో అట్లా కనబడే ప్రాబ్లం వల్ల వచ్చేదాన్ని ఇప్పుడు సైనస్ కి సంబంధించిన హెడేక్ అని అంటాం. మామూలుగా టెన్షన్ తో వస్తూ ఉంటుంది. ఏదన్నా అనుకోని విషయాలు కావచ్చు, టెన్షన్స్ ప్రెజర్స్ తో వచ్చే దాంట్లో ఉండేది మనకు ఫోర్ హెడ్ మీద వస్తూ ఉంటుంది. ఏదన్నా టెన్షన్ ఏదన్నా మనకు మన వీల్ కానీ మన వల్ల కానీ వర్డ్ విన్నప్పుడు అబ్బా అంటే తల పట్టుకుంటా ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇమీడియట్ గా ఇక్కడ మనకు కొంత స్ట్రెస్ అనేది తెలిసిపోతా ఉంటుంది ఫోర్ హెడ్ మీద. ఇబ్బంది దగ్గర నేను చెప్పిన కదా థర్డ్ వన్ మైగ్రేన్ కి సంబంధించింది. ఒక సైడ్ లో వస్తుంది. తెలుగులో చెప్పాలంటే ఫార్స్పప్ నొప్పి అని ఉంటుంది. ఫార్స్పప్ తలనొప్పి అని ఒక డిఫరెంట్ ప్లేస్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. అది భరించరానంతగా ఉంటుంది. తర్వాత క్లస్టర్ కి సంబంధించిన దాంట్లో ఉంటుంది. ఐకి సంబంధించి ఉంది. బొమ్మ తీపికి సంబంధించిన ప్రాబ్లం అంటాం కదా చాలా మంది వాడుక భాషలో చెప్తా ఉంటాం. ఇక్కడ దాని నుంచి వచ్చే నొప్పి అనేది కూడా వెరీ సివియర్ గా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే ప్రాబ్లం ఏదైనా కావచ్చు, బట్ హౌ టు సొల్యూషన్ అనే విషయం అనేది మేజర్ రోల్ మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకోసం అనంటే పర్సన్ హెవీగా హెల్దీగా చాలా చక్కగా ఉంటారు, కానీ ఎప్పుడు పెద్ద పెద్ద షీట్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటి అని అంటే హెడేక్ మైగ్రేన్ అంటాడు. పెద్ద పెద్ద షీట్లు అంటే ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్, మ్యాగ్నెటిక్ ఇమేజింగ్ రెజొనెన్స్ కి సంబంధించిన షీట్స్ అనేవి పెద్ద ఫైల్ లాగా ఉంటుంటది. అది పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏమంటుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే పెద్ద స్కాన్ చేస్తాడు, 5,000 6,000 బిల్ అవుతుంది, బట్ ఏం లేదంటాడు. అదేంటి అర్థం కాదు. మళ్ళీ మెడిసిన్ తీసుకున్నా వస్తూ ఉంటారు. ఇది ఏమవుతుందంటే ఒక లైఫ్ స్టైల్ అయిపోతూ ఉంటుంది. హెడేక్ మైగ్రేన్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రాసెస్ లో అది లాంగ్ టర్మ్ లో ఏమవుతుందంటే వాళ్ళకి అదొక వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఆ డాక్టర్ కి ప్లస్ ఈ పేషెంట్ కి ఎట్లా ఉంటుందంటే ఒక మంచి రిలేషన్ ఏర్పడతా ఉంటుంది. చూడగానే నమస్తే సార్ అనుకునే అంత. ఎందుకోసం అంటే అది ఒక రోజులో ఒక నెలలో ఇబ్బంది. చాలా మంది ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు కూడా అదే చెప్తా ఉన్నారు. ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని. ఇమీడియట్ గా 15 రోజులలో తగ్గలేదు. సేమ్ అట్టే మైగ్రేన్ కూడా ఇమీడియట్ గా తగ్గేది కాదు. అసలు యాక్చువల్ గా దానికి కరెక్ట్ సొల్యూషన్ తీసుకున్నట్టయితే ఇమీడియట్ గా కాదు, అది లాంగ్ టర్మ్ లో కూడా తగ్గే సోర్స్ అనేది ఉండదు. ఒకసారి మీరు గమనించినట్టయితే మైగ్రేన్ కి సంబంధించి మామూలుగా ఏజ్ గ్రూప్ లో ఎక్కువ వస్తుందంటే 18 నుంచి 44. ఈ ఏజ్ అనే ఏం కాదు, మామూలుగా అన్ని ఏజ్ గ్రూపులలో కనబడతా ఉంటాడు. కానీ మెజారిటీ కండిషన్స్ అనేటివి 18 నుంచి 44 సంవత్సరాల వయసులో కనబడతా ఉంటాడు. దీంట్లో మీరు ఒకసారి గమనించినట్టయితే ప్రతి 5 లేడీస్లలో ఒకరికి ఉంటాడు. అదే జెంట్స్లలో తీసుకున్నట్టయితే 15 మందిలో ఒకరికి మైగ్రేన్ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఒకసారి మీరు గమనిస్తే రేషియో అబ్జర్వ్ చేయండి. ఎవరి దాంట్లో ఎక్కువ ఉంది కంటెంట్, ఎవరికి ఎక్కువ వస్తా ఉంది, లేడీస్లలో ఎక్కువ కనబడతా ఉంది. ఎందుకు అనే విషయం మీకు లాస్ట్ లో క్లారిటీ ఇస్తాను. ఎందుకనంటే 5 మందిలో ఒకరికి కంపల్సరీ మైగ్రేన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు 15 మందిలో ఒకరికి ఉంది. అంటే ఓన్లీ 5గురికి. అంటే ఈ లెక్కన చూస్తూ ఇప్పుడు తగ్గిపోయింది, ఇంకా చాలా వరకు కనబడతా ఉంది. దీంట్లో దీంట్లో మనకు ఒక 3 రకాలుగా ఇచ్చింది. దాంట్లో హార్మోనల్ కి సంబంధించిన చేంజెస్ వల్ల వాటిలో వచ్చే గిడ్డినెస్, మామూలుగా ఆ ప్రాబ్లం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా లేడీస్ అనేది గైనకల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మెన్స్ట్రల్ టైంలో కానీ హెడేక్ కి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకోసం అనంటే ఆ టైంలో హార్మోన్స్ అనేటివి ఎక్కువగా
చేంజ్ అవుతా ఉంటాయి, ఇంబ్యాలెన్స్ అవుతా ఉంటాయి. ఆ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతా ఉంటుందో హెడేక్ అనేది ఎక్కువ రావడానికి, తల తిప్పడం కానీ, లేచి నడవలేనంత ఇబ్బంది కానీ అక్కడ కనబడతా ఉంటుంది. సెకండ్ది వచ్చేసి విజన్కి సంబంధించిన ప్రాబ్లం. కొంతమందికి ఏంటంటే దగ్గరికి పెట్టుకొని చూస్తేనే కనబడుతుంది, అది దూరంలో ఉంటే చిన్నపిల్లలు ఎక్కువ ఈ ప్రాబ్లం చెప్తా ఉంటారు. బోర్డు అనేది అక్కడ ఉంటది, వీళ్ళు కూర్చోవడం లాస్ట్ ఇయర్ లో ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు చూడడానికి ఇట్లా తీక్షణంగా చూస్తూ ఉంటారు. ఈ తీక్షణంగా చూడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ విజన్ మీద కూడా ఎఫెక్ట్ పడతా ఉంటుంది, దానివల్ల హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో స్కూల్కి వెళ్ళే పిల్లలలో మెజారిటీగా మీరు గమనించినట్టయితే ఎవ్రీ 10 మెంబర్స్ లో ఆల్మోస్ట్ 5 మెంబర్స్ స్పెట్స్ వాడుతా ఉన్నారు. స్పెట్స్ కి సంబంధించి దానికి సంబంధించి ఎందుకు వస్తా ఉంది అని అంటే, వాళ్ళకి సంబంధించిన దాంట్లో మదర్ తీసుకునే దగ్గర కావచ్చు, మామూలుగా మదర్ తీసుకునే దాంట్లో ఫుడ్ దగ్గర కావచ్చు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, పిల్లలకి ఇచ్చే జంక్ ఫుడ్ విషయంలో కావచ్చు, ఎప్పుడైతే వాళ్ళ ఐకి సంబంధించిన స్పెషల్ న్యూట్రిషన్ అనేది స్పెషల్ సపోర్టింగ్ ఫుడ్ అనేది ఎప్పుడైతే బాడీ లోపలికి వెళ్ళదో ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ కనపడడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సిమ్టమ్స్ సంబంధించి ఒకసారి మనం మైగ్రేన్ సంబంధించినట్టు గమనిస్తే, ఒకసారి ఎప్పుడైతే మనకు హార్మోన్, ఇప్పుడు ఇబ్బందాక నేను చెప్పినట్టు 3 రీజన్స్ చెప్పిన, నేను ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ చెప్పిన, కొంచెం విజన్ కి సంబంధించి చెప్పిన, మన ఫుడ్ లోపల మార్పులు జరిగినప్పటికీ కూడా చెప్పిన. దీని తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే, కొందరికి చిన్న సౌండ్, గుండు పిండి కింద పడ్డా కూడా నాకు సౌండ్ వల్ల నాకు హెడేక్ వస్తా ఉంది అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు. ఈ చిన్న గుండు పిండి అంటే చిన్న చిన్న సౌండ్లకు కూడా వాళ్ళ రెసిస్టెన్స్ అనేది తట్టుకోలేదు. సో దానివల్ల కూడా బ్రెయిన్ మీద కానీ, మన బాడీ మీద కానీ వెయిట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వెయిట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుందో అప్పుడు కూడా మన బాడీ లోపల ఈ ప్రాబ్లం అనేది, సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కనపడతా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే, మామూలుగా వాళ్ళు ఒక డార్క్ రూమ్ లోకి వెళ్ళిపోయి మొత్తం చెవులకు ఏదో చుట్టేసుకొని అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు మొత్తం రెస్ట్ లో ఉంటారు. సో దానివల్ల కూడా మనకి ఎక్కువగా హెడేక్ సంబంధించిన ప్రాబ్లం వస్తూ ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారిగా వచ్చేది కాదు ఏది కూడా. ఒక్కసారి అంటే ఇమీడియట్ గా ఈ రోజు వచ్చిందో లేకపోతే రేపు వచ్చిందో అట్లాంటిది కాదు. మామూలుగా ఉండే దాంట్లో ఏమవుతుందనంటే, అది లైఫ్ స్టైల్ లాంగ్ టర్మ్ లో మన ప్రాబ్లమ్స్ అనేటివి మనం క్యూర్ చేసుకోకపోవడం వల్ల వచ్చేటివి. ఏముందిలే అని చెప్పి మనం తీసుకునే దాంట్లో కావచ్చు, లేదు అని అంటే మన ప్రాబ్లమ్స్ కి సంబంధించిన దాంట్లో కొంతవరకు ఫుడ్ లో చేంజెస్ అసలు చేసుకోం. సంబంధించిన ఒకసారి గమనించినట్టయితే, ఎప్పుడైతే మనం వాటర్ కంటెంట్ అనేది ఎప్పుడైతే ప్రాపర్ గా తీసుకునే ఫెసిలిటీ ఉండదో, ఫస్ట్ మైగ్రేన్ అనేది మనకి ఎక్కువ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వాటర్ కంటెంట్ తో దీనికి ఏం సంబంధం ఉంది అని అంటే, ఒకసారి మీరు గమనించినట్టయితే, వాటర్ కంటెంట్ ఎప్పుడైతే ప్రాపర్ గా తీసుకుంటామో మన బాడీ లోపల బ్లడ్ ఫ్లో అనేది యాక్టివ్ గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. బ్లడ్ ఫ్లో అనేది ఎప్పుడైతే యాక్టివ్ గా అయ్యే అవకాశం ఉంటుందో, ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, గిడ్డినెస్ లేకుండా ఉండే సపోర్టింగ్ న్యూట్రియంట్స్ అంటాం, ఎలక్ట్రోలైట్స్ అని అంటాం మామూలుగా. ఈ ఎలక్ట్రోలైట్స్ ఫ్లోటింగ్ అనేది ఎప్పుడైతే బ్రెయిన్ కి సఫిషియెంట్ గా అందుతా ఉంటుందో, ఈ బ్లడ్ కి సంబంధించిన దాంట్లో ఎప్పుడైతే సఫిషియెంట్ బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు, ఈ మినరల్ కంటెంట్ అనేది సఫిషియెంట్ గా వెళ్ళినప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది కనపడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మైగ్రేన్ వచ్చిందనంటే హాఫ్ డే ఉండే వాళ్ళు ఉంటారు, మామూలుగా 2 రోజులకు సంబంధించి ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటుంటారు. ఈ ప్రోడామినల్ స్టేజ్ లో మామూలుగా ఏంటంటే 2 days కి సంబంధించి బిఫోర్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తా ఉంటాయి. డిప్రెషన్ లో ఉండడం, ఏదన్నా ప్రాబ్లం లో మీరు ప్రాబ్లమ్స్ తో సఫర్ అయినప్పుడు ఎక్కువ కనపడతా ఉంటుంది. కొంతమంది మెడపట్టి వేసుకుంటా ఉంటారు, చాలా మంది గమనించే ఉంటారు. ఈ మెడపట్టి వేసుకున్నప్పుడు కూడా తల తిప్పడానికి సంబంధించి కూడా ప్రాబ్లం ఎక్కువ కనపడతా ఉంటుంది. సో దీంట్లో ఏమవుతుందంటే, మెడకు సంబంధించిన నర్వ్ అనేది, బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్ సిస్టమ్ అనేది మనకు బాడీ మొత్తానికి వెళ్ళాలంటే మనకు నల్ పాయింట్ అనేది నెక్ దగ్గరనే ఉంటుంది. సో ఆ ప్లేస్ లో ఉండే మన దగ్గర ఎప్పుడైతే సఫిషియెంట్ కాల్షియం తీసుకున్నప్పుడు బోన్స్ దగ్గర ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో, ఆ ప్రాబ్లం అనేది న్యూరోకి సంబంధించి, ఎందుకంటే కొంత సైడ్ కి జరుగుతూ ఉంటాడు. సో దానివల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం న్యూరో మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ప్రెస్ అయింది అనుకోండి, ఆ ప్రెస్ అయిన నరం మీద వెయిట్ పడ్డప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ మెడపట్టికి సంబంధించి సఫిషియెంట్ గా మెయింటైన్ చేసే ఫెసిలిటీ ఉంటుందో, అక్కడ మనకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఎక్కువ కనపడతా ఉంటుంది. ఫుడ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి, విజన్ కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, ఏదైనా తీక్షణంగా చూసేటప్పుడు కానీ, డ్రైవింగ్ చేసే ఫీల్డ్ లో ఉన్నప్పుడు కానీ, మామూలుగా ఏదైనా సరే తీక్షణంగా స్క్రీన్ చూసి, ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు బోర్డుకు సంబంధించి ఉండేది, ఇప్పుడు మామూలుగా మొబైల్ స్క్రీన్ తోని ఎక్కువగా చూడడం వల్ల దాని విజన్, మొబైల్ కాస్ట్ పెరగడానికి కూడా అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే దాంట్లో ఉండే స్క్రీన్ ఏదైతే ఉంటుందో దానికి రెజల్యూషన్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెజల్యూషన్ సంబంధించి మామూలుగా స్క్రీన్ లో ఉండే రెజల్యూషన్ మన ఐ రెజల్యూషన్ కి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఎట్లాంటి విజన్ సంబంధించిన ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఎప్పుడైతే విజన్ మీద మనకి ఎక్కువ వెయిట్ పడుతుందో, కళ్ళు రెడ్ అయిపోవడం, కళ్ళు వాసిపోవడం, దాంతో పాటుగా హెడేక్ రావడం కూడా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. పెయిన్స్ అండ్ అటాక్స్, దీనికి సంబంధించిన దాంట్లో హెడ్ కు సంబంధించి మామూలుగా ఒక్కొక్క ప్రాబ్లం అనేది మీకు తీసుకున్నట్టయితే, కొంతమందికి 3 నుంచి 4 రోజులు కూడా హెడేక్ సంబంధించిన ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు మైగ్రేన్ ప్రాసెస్ లో.
దీంట్లో ఏంటంటే ఒకసారి పెయిన్ వచ్చిన తర్వాత ఎంతసేపు మెడిసిన్ మీద ఉండడం, లేదు తినకుండా ఉండడం, ఇంకా ఫుడ్ కు సంబంధించి తగ్గించడం, వీటిని ఎక్కువ ఫాలో అవుతా ఉంటారు. అట్లీస్ట్ వాటర్ తీసుకోమన్నా తీసుకోలేని సిచ్యువేషన్ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందనంటే విజన్ సరిగ్గా కనబడదు, కళ్ళు మూసుకొని ఉంటాంటారు, కళ్ళు తిరిగినట్టుగా కనబడతా ఉంటాంటది, గిడ్డినెస్ ఏర్పడతా ఉంటాంటది అనేది మీకు ఎక్కువ కనపడే అవకాశం ఎక్కువగా ఉండదు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, పోతా ఉంటుంది అని చాలా మంది చెప్తా ఉంటారు. ప్రాపర్ గా ఎవ్రీ డే అనేది మీరు వాటర్ కంటెంట్ నెగ్లెక్ట్ చేయకుండా తీసుకుంటూ ఉంటా అంటే మీకు ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మైగ్రేన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి ఇబ్బందిగా నేను చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్, దీంట్లో మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది ఒకసారి మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఆల్కహాల్ కి సంబంధించి ఎక్కువ తీసుకోవడం, హార్మోన్స్ ఎక్కువ లేడీస్లలో ఉంది ఇబ్బందాక, ప్రతి 5 ఒకరికి ఉంది అని చెప్పిన చూడండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పిన ఇబ్బందాక నేను గుర్తు చేసిన విషయం. సో దాంట్లో ఉండే ప్రాబ్లం వల్ల కావచ్చు. తర్వాత కార్బోనేటెడ్ డ్రింక్స్ చాలా మంది ఏంటంటే ప్యాషన్ గా తీసుకునే కార్బోనేటెడ్ డ్రింక్స్ అని అంటారు వాటిని, కూల్ డ్రింక్స్ సంబంధించి అవి తీసుకోవడం, ఆల్కహాల్ కి సంబంధించి కొందరికి స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఉంటాయి. ఈ స్ట్రెస్ఫుల్ జాబ్స్ కావచ్చు, స్లీపింగ్ సంబంధించిన డిజార్డర్స్ కావచ్చు, మెటబాలిక్ సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు డైజెషన్ ప్రాబ్లం రావడం, దాని తర్వాత ఏమవుతుంది ఈ ప్రాబ్లం అనేది బాడీ లోపల ఉన్న అన్ని ఆర్గాన్స్ మీద వెయిట్ పడడం, దాంతోనే మనకు హెడేక్, మైగ్రేన్ కి సంబంధించిన ప్రాబ్లం రావడం. దీనికి సంబంధించి ఎక్కువ ఆల్కహాల్ కి సంబంధించి కన్సంప్షన్ చేసినప్పుడు ఎక్కువ న్యూరో వ్యవస్థ మీదనే మనకు ప్రాబ్లం వస్తూ ఉంటాంట. ఈ న్యూరో వ్యవస్థ, న్యూరో సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ఆ ప్రాబ్లం అనేది తెల్లారి కూడా ఇంపాక్ట్ చూపెడతా ఉంటాంటది. కాబట్టి ఆల్కహాల్ అనేది వెరీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మెయిన్ గా నర్వస్ సిస్టమ్ మీదనే ప్రభావం పడతా ఉంటాడు. సో వీటిల్లో మీరు ఎక్కడ ఉన్నారు అనేది ఒకసారి చేంజ్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించి ఏం చేసుకుంటే బాగుంటుంది. స్లీపింగ్ డిజార్డర్ ఉంది, స్లీపింగ్ కి సంబంధించిన ప్రాబ్లం ప్యాటర్న్స్ కొందరికి ఎట్లుంటుందంటే షిఫ్ట్ వైజ్ గా జాబ్లు ఉంటాయి. ఈ షిఫ్ట్ వైజ్ గా జాబ్లు ఉన్నప్పుడు, నైట్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోవడానికి వేరే ఛాన్స్ ఉండదు. డే టైంలో ఎంత పడుకున్నా కూడా నైట్ పడుకునేంత సఫిషియెంట్ స్లీప్ అనేది వచ్చే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే మీ జాబ్ను మీరు చేంజ్ చేసుకోలేరు, బట్ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఈజీగా కనబడతా ఉంది ఫుడ్ కు సంబంధించి ఏముంది, ఎట్లా ఉంది అనేది ఒకసారి మీరు గమనిస్తే. కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, ఐస్ క్రీమ్స్ కి సంబంధించి కావాల్సుకొని ప్యాషన్ గా బయటికి వెళ్ళిలో అంటే చాక్లెట్స్, ఇందులో మీకు కనిపించేది అన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీటి గురించి మనం రోజు డిస్కస్ చేస్తా ఉన్నాం. ఫ్రూట్స్ నిన్న సార్ చాలా హెల్దీగా మంచిగా గుర్తు చేసిండు. మార్నింగ్ 8 గంటలకు వచ్చిన ఫ్రూట్ షాప్ అయినా రాత్రి 8 గంటల దాకా ఉన్న కొనే వాళ్ళు ఒక్కరూ ఉండరు. కానీ ఈవినింగ్ 1 or 2 hours ఎట్లా అంటే కొట్టుకుంటా ఉంటారు మీద పడి. సో అది హెల్దీ కాదు అని అందరికీ తెలుసు, దాంట్లో చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ దానివల్ల ఏమవుతుందని అంటే దీంతోనే మనకి ఎక్కువగా ప్రాబ్లం రేజ్ అయ్యే అవకాశం ఉంది అని తెలుసు. బట్ ఈ ఒక్కసారికి ఏం కాదు, ఈ రోజు రేపు మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ ఒక్క రోజుకి ఏం కాదు, మళ్ళీ రేపు సేమ్ ఇట్లే కంటిన్యూ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న నేమ్స్, చీజ్ కు సంబంధించి, సిట్రస్ సంబంధించి, ఐస్ క్రీమ్, వీటన్నిటి వల్ల మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్ హెల్దీగా ఉండడానికి మీకు ఉపయోగపడతా ఉంటుంది. సోడియం గ్లూటామేటిక్ సంబంధించిన ఫుడ్, ఇది చైనీస్ సాల్ట్ అని అంటారు దీన్ని. చైనీస్ సాల్ట్ కి సంబంధించి కూడా ఫాస్ట్ ఫుడ్లలో ఎక్కువ తీసుకోవడం వల్ల మన న్యూరో వ్యవస్థ మీద ఎక్కువగా ప్రాబ్లం పడతా ఉంటుంది. దాని వల్ల కూడా హెడేక్, మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సేపు అయితే మనం ఈ జంక్ ఫుడ్ ను, అన్నెసెసరీ ఫుడ్ ను ఎప్పుడైతే మనం మారుస్తూ మైగ్రేన్ మనం కూడా ఏమవ్వాల్సి ఉంటుంది, ఫుడ్ కన్వర్షన్ అనేది జరగాల్సి ఉంటుంది. హెల్దీకి సంబంధించిన ఫుడ్లు ఎప్పుడైతే మనం, ఎంతమంది మొలకలు తినే అలవాటు ఉంది పొద్దున, అప్పుడెప్పుడో తినేసారి, ఇప్పుడెప్పుడో తినేది కాదు. ఎవ్రీ డే తీసుకునే ప్రాసెస్ లో మీ డైట్ లో గనక ఇబ్బందిగా నేను ఒక మినరల్ చెప్పిన, ఏ మినరల్ రాసుకున్నారా ఎవరైనా? మెగ్నీషియం ఎక్కడ ఉంటుందని చెప్పిన, కాల్షియం సప్లిమెంట్ లో ఉందని చెప్పిన. మీరు ఎప్పుడైతే బ్రౌన్ రైస్ కి సంబంధించి తీసుకున్నారో మెగ్నీషియం రిచ్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇట్లాంటి చిన్న పాయింట్ ని మీరు నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తే లాంగ్ టర్మ్ లో మీరు ఏమవుతుందనంటే హెడేక్, మైగ్రేన్ అనేది మీకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండిపోతా ఉంటుంది. ఆ చిన్న మినరల్ ను మీరు ఎక్కడ దొరుకుతుంది, ఏ ఫుడ్ లో ఉంది, ఏ సప్లిమెంట్ లో ఉంది అని మీరు గ్యాదర్ చేసి తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉంటే కనుక లాంగ్ టర్మ్ లైఫ్ టైం మైగ్రేన్ అనే ప్రాబ్లమ్ తో సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో బ్రౌన్ రైస్ కి సంబంధించి తీసుకున్నప్పుడు మెగ్నీషియం రిచ్ అనేది ఉంటుంది. గ్రీన్ కి సంబంధించి ఆరెంజ్, వెజిటబుల్స్, ఫైటో న్యూట్రియంట్స్ కి సంబంధించి ఎక్కువగా వెళ్లాల్సి ఉంటుంది. బాడీ లోపలికి ఎవ్రీ డే 70% అనేది రా ఫుడ్ మెటీరియల్, గ్రీన్ లేపి వెజిటేబుల్స్ ఎప్పుడు తీసుకుంటారో అప్పుడు హెల్దీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావచ్చు, స్వీట్ పొటాటోస్ కావచ్చు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, జింజర్ కి సంబంధించి మన యాంటీ ఇన్ఫ్లమేటరీకి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే మనం ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేస్తాం మైగ్రేన్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, జంక్ ఫుడ్ టు హెల్దీ ఫుడ్ కి ఎప్పుడైతే మనం మైగ్రేట్ అవుతామో మన మైగ్రేన్ కూడా హెల్దీగా అవాయిడ్ చేసుకునే ఫెసిలిటీ అనేది మనకి ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంది.